అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం ఎందుకు శుభప్రదం? ఈ సంప్రదాయం ఎలా మొదలైందంటే, అక్షయ తృతీయ రోజు హిందూ మతంలో చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజు ఏదైనా శుభకరమైన, శుభప్రదమైన పని చేయడానికి చాలా మంచిదిగా పరిగణించబడుతుంది. దీనితో పాటు అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం ఈ సంవత్సరం అక్షయ తృతీయ పండుగను ఏప్రిల్ 30న జరుపుకోనున్నారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిని పూజించే సంప్రదాయం ఉంది. అక్షయ తృతీయ రోజును హిందువులు జరుపుకునే పవిత్రమైన తిథుల్లో ఒకటిగా పరిగణిస్తారు. అటువంటి పరిస్థితిలో అక్షయ తృతీయ రోజు ఏ శుభకార్యం చేయడానికైనా చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. దీనితో పాటు అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి వంటి లోహాలను కొనే సంప్రదాయం కూడా ఉంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం వల్ల సంపదలో సిరి సంపదలు లభిస్తాయి. అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం ఎందుకు శుభప్రదంగా భావిస్తారో తెలుసుకుందాం. అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం వల్ల ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు నెలకొంటాయని నమ్ముతారు. మత విశ్వాసం ప్రకారం అక్షయ తృతీయ రోజున బంగారం, వెండితో పాటు ఇల్లు, వాహనం మొదలైన వాటిని కొనుగోలు చేసే సంప్రదాయం ఉంది. అయితే చాలా మంది మనసులో ఓ ప్రశ్న కలుగుతుంది. అక్షయ తృతీయ రోజున ఇన్ని రకాల వస్తువులు ఉండగా బంగారం కొనడం ఎందుకు అంత పవిత్రమైనది? దీనికి కారణమేంటో తెలుసుకుందాం. అక్షయ తృతీయ రోజున బంగారం ఎందుకు కొంటారు? హిందూ మతంలో బంగారాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఈ నమ్మకం వెనుక ఒక పౌరాణిక కథ ఉంది. దీని ప్రకారం దేవతలు, రాక్షసులు కలిసి సముద్ర మథనం చేసే సమయంలో లక్ష్మీదేవితో పాటు అనేక విలువైన వస్తువులు బయటపడ్డాయి. వాటిలో బంగారం కూడా ఒకటి. ఈ బంగారాన్ని శ్రీ మహావిష్ణువు ధరించాడు. ఈ కారణంగా దీనిని లక్ష్మీదేవి స్వరూపంగా పరిగణించడం ప్రారంభించారు. అందుకే అక్షయ తృతీయ, దంతెరాస్లలో బంగారం కొనే సంప్రదాయం ఉంది. అక్షయ తృతీయ రోజున బంగారం లేదా బంగారు ఆభరణాలు కొని ఇంటికి తీసుకువచ్చినప్పుడు వాటితో పాటు లక్ష్మీదేవి కూడా ఇంటికి వస్తుందని హిందువుల విశ్వాసం. అక్షయ తృతీయ రోజున మనం కొనుగోలు చేసిన సంపద లేదా ఆస్తి ఎప్పటికీ మనతోనే ఉంటుందని, దానితో పాటు సుఖ సంతోషాలు కూడా ఉంటాయని నమ్మకం. అందుకే అక్షయ తృతీయ రోజున ప్రజలు బంగారం కొంటారు.